హాయ్ అండి. ఈరోజు కుందన్స్‌తో ఇయర్ రింగ్స్ ఎలా తయారు చేయాలో మీకు చూపిస్తాను. ముందుగా ఇవి తీసుకోవాలి. తర్వాత ట్రయాంగిల్ షేప్‌వి కుందన్స్ తీసుకోవాలి. నెక్స్ట్ కత్తిగా బాల్స్‌తో తీసుకోవాలి. నెక్స్ట్ వీటిని ఇలా రెడీ చేసుకోవాలి. కత్తిగతో ఇలా రౌండ్గా చుట్టేసుకోవాలి. కింద హ్యాంగింగ్కి అన్నమాట. ఇలా కత్తిగతో కట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ గమ్తో కుందన్స్ని అతికించేసుకోవాలి. త్రీ కింద వచ్చేలాగా అతికించేసుకోవాలి గమ్తో. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి 5 కుందన్స్ వచ్చేలాగా గమ్తో అతికించేసుకోవాలి. ఇలా 5 వచ్చేలాగా అతికించుకొని నీట్గా సెట్ చేసుకోవాలి. నెక్స్ట్ లైన్లో 2 కుందన్స్ నెక్స్ట్ వచ్చేసి ట్రయాంగిల్ షేప్ వచ్చేలాగా సెట్ చేసుకోవాలి. టోటల్ హౌస్ షేప్లో ఉంది కదండి. ఇది పైన కూడా అతికించేసాను. నేను కట్టర్తో కట్ చేసుకోవాలి మొత్తం ఓహెచ్పి షీట్ని. తర్వాత పైన కింద జాయింట్ చేయడానికి నేను కత్తిగతో ఇలా చేశాను. తర్వాత గమ్తో అంటించేసుకొని కింద 10 వచ్చేలాగా అతికించేసాను నేను ఇలా. నెక్స్ట్ దిమ్మ కూడా వెనకాల అతికించేసుకోవాలి. దిమ్మలు తీసుకొని ఇలా అతికించేసుకోవాలి. ఇది వ్యాక్సింగ్ షీట్తో బ్యాక్ సైడ్ మొత్తం అంటించేసుకోవాలి. అవి ఊడిపోకుండా ఉండడానికి బాగుంటుంది బ్యాక్ సైడ్ లుకింగ్ కూడా. టోటల్గా ఇయర్ రింగ్స్ మనకి ఇలా రెడీ అయ్యి మీలో ఎవరికైనా నచ్చుంటే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్, షేర్ అండి. థ్యాంక్ యూ.